ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ రెడ్డి మాచర్లలో అడుగుపెట్టే ముందు నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా వీటిపై సమాధానం చెప్పి తీరాలి. 5 ఏళ్లుగా నియోజకవర్గ పరిధిలో యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలు, దందాలు, కేసులతో భయపెడుతూ నీచ రాజకీయాలు చేశారు. నియోజకవర్గం ఎవడబ్బ జాగీరో అన్నట్టు స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే హక్కు మీకెవరిచ్చారో మాచర్ల నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి. ఊరు మొత్తం చూస్తుండగా నడి రోడ్డు మీద నీ కిరాయి గూండాలు ఒక బీసీ వ్యక్తిని 10 మంది కలిసి కన్న కొడుకు ముందే పీక కోసి నెత్తుటి ధారలు రోడ్డు మీద ప్రవహింపచేసేలా చేసిన రౌడీ రాజకీయాలపై ప్రజలకేం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి? ఏపీని కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి కనీసం రోడ్లను కూడా సరిగ్గా చేయలేని నీ దౌర్భాగ్య రాజకీయాలకు నియోజకవర్గంలోని కారంపూడి యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ యువకుడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? పురిటి నొప్పులతో ఆ యువకుడి భార్య బిడ్డకు జన్మనిస్తే తండ్రయ్యానన్న శుభవార్త వినకుండానే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఆ యువతికి, ఆ బిడ్డకు ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? ఎన్నికలకు 4 రోజులుందనగా కొబ్బరికాయ గొట్టిన మీ సారా కిట్టిగాడు, నెల్లూరు బెట్టింగ్ డాన్ గాడు వరికపూడిసల ప్రాజెక్టు పనులు మొదలు పెడుతున్నామని జనాన్ని మోసగించారు. దీనికేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వరికపూడిసల అటవీ అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎన్ని కోట్లు చెల్లించారు? పనులు మొదలు పెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని కోట్లు నిధులు విడుదల చేశారో చెప్పకుండా జనాల్ని గొర్రెల్లాగా భావించి మోసం చేసిన వైనంపై మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? గతం గుర్తుందా? అదే 2016లో ఇదే మే నెలలో నువ్వొచ్చి మాచర్ల పట్టణ నడిబొడ్డున బిందెలతో ధర్నా చేశావుగా, మరిచావా? బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి తాగునీరు తెచ్చి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తానన్నావు, మరి తీర్చావా? 2 దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజల గొంతెండుతోంది. దీనికేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా మాచర్ల గడ్డపై ఎలా అడుగు పెడతావు? ఆ నైతికతను నువ్వెప్పుడో కోల్పోయావు జగన్ రెడ్డి. ఇక నీకు రాష్ట్రంలో నీ తొత్తు పిన్నెల్లిగాడికి మాచర్లలో కాలం చెల్లింది. ఖబర్దార్ జగన్ రెడ్డి, ఇక నీ నీచ రాజకీయాలు మానుకో.